పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టు లేవు. ఎందుకని దాని ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను, నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే. ఇట్లా అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు అటు పోతిరెడ్డి పడిపోక నుంచి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, ఇంకో గత్యంతరం లేదు. కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాం, జిల్లా కాడికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ 145 మెగావాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం. ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి. మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు, అసలు ఏం చేస్తలేరు. అయితే జరిగింది. జరిగిన తర్వాత ఏమైంది, అనుమతులు అంత సాధించాలి. దాని మీద చాలా చాలా మెలికలు పెట్టినారు. ల్యాండ్ అక్విజిషన్ల ప్రాబ్లం చేసినారు. అయినా 27,000 ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా. అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ అక్విజిషన్ అంటే. అయినప్పటికీ 27,000 ఎకరాలు అక్వైర్ చేసినాం, 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అంత కాన్సన్ట్రేట్ చేసినాం. గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, ఆ స్టేని క్యాన్సిల్ చేయించినాం. అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయినాం. అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే, ఇంతగా అయితే మా గవర్నమెంట్ మారింది. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు.